అడ్మిషన్లో చాలా మటుకు వచ్చాయి. చూస్తే వాడి దగ్గర ఏదీ లేదు, వాడు ఈవెన్ ఫస్ట్ క్లాస్కి కూడా వాడు సూటబుల్ అయ్యే సిచ్యువేషన్ లేదు. దీనికి రీజన్ ఏంటి అంటే స్కూల్ ఒక్కటి రీజన్ అవుతే మనం కూడా దానికి 100% బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే వాడు 9th క్లాస్కి వచ్చే వరకు కూడా వాడికి ఏమొస్తుందో మనకు తెలియకపోతే మనం ఏమి చేయలేని సిచ్యువేషన్. వాడిని 9thలో కాకుండా చిన్న క్లాస్కి పంపించలేము, అలానే 9thలో ఉంచలేము. వాడు చదువుకి పనికి రాకుండా అయిపోతాడు. తర్వాత మనం ఏదో ఒక డెసిషన్ తీసుకొని వాడిని ఏదో ఒక పనిలో పెట్టే సిచ్యువేషన్ అవుతుంది. సో ఇవన్నీ కావద్దు అంటే మీరు ఏదైతే మీ వంతు బాధ్యత మీరు కష్టపడుతున్నారు మీ పిల్లల కొరకే కాబట్టి కొంత టైం కేటాయించండి. ఆ టైంలో ఏమి చేయాలి, ఎలా చేయాలనేది, మన బుక్స్ని ఎలా ఉపయోగించుకోవాలనేది సార్ చెప్తారు. దయచేసి క్లియర్గా వినండి. ఏదైనా అర్థం కాకపోతే అడగండి. ఫర్దర్గా కూడా ఇప్పుడు ఏమైనా అడగలేకపోతే మీరు ఆఫీస్ మీకు ఎప్పుడు వచ్చినా క్లియర్ చేస్తాము. దయచేసి మీ మొబైల్ని ఎలా ఉపయోగించాలి, మన అప్లికేషన్ ఎలా ఉపయోగించాలి క్లియర్గా చెప్తారు. దయచేసి దాన్ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుతూ నేను సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. The tiger never roared, and the animals lived peacefully together. ఈ స్టోరీకి సంబంధించిన లెసన్ మొత్తం ఒక వీడియోలో సేమ్ థింగ్ బుక్లో కూడా పేజెస్ ఇలా ఉంటాయి. టీచర్స్ ఇలా 1 డేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి. ఈ హోల్ స్టోరీని 3 డేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూసిన స్టోరీ 3 minutes స్టోరీ ఉంది కదా, దాన్ని 3 డేస్లో చెప్తారు. 1 minute వరకు టీచర్స్ కవర్ చేస్తారు, నెక్స్ట్ 1 minute మళ్ళీ కవర్ చేస్తారు, అండ్ లాస్ట్ 3rd డే రోజు ఫుల్ లెసన్ కంప్లీట్ చేస్తారు. సో ప్రొటెక్టివ్కి ఎనర్జీ గివింగ్ అండ్ బాడీ బిల్డింగ్. నౌ యు ఆర్ పర్ఫెక్ట్. సో అగైన్ ఇఫ్ యూ వాంట్ టు డూ మళ్ళీ రీటేక్ చేయాల్సి వస్తుంది. సో ఇలా దీనికి సంబంధించిన ఒక యాక్టివిటీ ఉంటుంది. ఇది ఇనిషియల్ దాంట్లో ఉంటుంది. ఇది మీకు యాక్టివిటీస్ ఎన్నిసార్లనే చేయొచ్చు. అలాగే మీకు ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది, సెక్షన్ క్విజ్ అంటారు. ఇది మల్టిపుల్ టైమ్స్ చేయడానికి వీలేదు, ఒకేసారి చేయాలి. ఎగ్జామ్ టైప్ ఇది. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఒక ఎగ్జామ్ ఉంటుంది. నో ప్రాబ్లం, రాంగ్ ఆర్ రైట్ ఆన్సర్ యాక్సెప్టెడ్. సో డాష్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్కి ఏవి ఎక్కువ వస్తాయండి? మ్యాంగోస్, క్యాబేజ్, బ్రెడ్, స్పినాచ్. స్పినాచ్ అంటే పాలకూర. కార్బోహైడ్రేట్స్లో ఇది ఇస్తుంది. ర్యాండమ్ ఆన్సర్ చెప్పండి, 1 or 2 or 3 or 4. సి, ఐ గో విత్ సి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. ఇక్కడ ఇమీడియట్ ఆన్సర్ రావు, కానీ మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఒక బల్బ్ సింబల్ ఉంది కదా, హింట్ ఆప్షన్. ఏదో గేమ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎనర్జీ గివింగ్ ఫుడ్. హింట్ వస్తుంది, దాన్ని బట్టి పిల్లలు చేయగలుగుతారు. సెకండ్ క్వశ్చన్కి వెళ్తుంది. వీ షుడ్ డ్రింక్ 8 to 10 glasses ఆఫ్ గ్యాస్ డైలీ. ఎన్ని గ్లాసెస్? ఏం తాగాలి? సో ఆప్షన్లో మిల్క్ ఉంది, ఆరెంజ్ జ్యూస్ ఉంది, సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, వాటర్ ఉంది. ఓకే, ఐ గో వాటర్. ప్రోటీన్స్కి ఎక్కువ అకౌంట్ ఉంటాయి. ప్రోటీన్స్ చికెన్ అండ్ మిల్క్, పపాయ, బటర్ అండ్ వీట్, స్పినాచ్ అండ్ క్యాబేజ్. So next example, next question. Protein is the undigested part of plant for that we eat. True or false? Protein అనేది undigested food అనేది plant నుంచి వస్తుంది. Let's go with false option. So food pyramid is result of a different type of meat. So tell me about a random is over definition. Next to true or false? False. So let's submit. So ఇక్కడ చాలా డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది మీకు. సో 6 క్వశ్చన్కి అవుట్ ఆఫ్ 6 వర్ కరెక్ట్. ఇంతకుముందు ఎలా తెలుసుకునే వాళ్ళు, మీరు ఓన్లీ ప్రోగ్రెస్ కార్డ్ మీ దగ్గరకు వచ్చినప్పుడే పిల్లల రిజల్ట్ తెలుసు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే డే టు డే ప్రోగ్రెస్ మీకు ఇస్తున్నాం. సో దట్ మీకు ఎక్కడైనా ఏ డిఫికల్ట్గా అనిపించినట్టు మీరు ఇమీడియట్గా టీచర్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ రిపోర్ట్ చేయాలి. సో జనరల్గా ఇప్పుడు లాస్ట్ టెన్షన్లో ఏమైంది? సో పిల్లలు ఎక్కడ జనరల్గా వీక్ ఉంటారు, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ వీక్ ఉంటారు? సో మ్యాథ్స్ అనేది జనరల్గా ప్రతి పేరెంట్ వచ్చే కన్సర్న్ ఏంటంటే పిల్లలకి మ్యాథ్స్ రావట్లేదు అనే కన్సర్న్ చేస్తుంటారు. బట్ టీచర్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా, మ్యాథ్స్ ఏం రావట్లేదు టీచర్ కూడా తెలియాలి. అప్పుడే పిల్లలు అలా తీసుకోవాలి. సో దానికోసం ఏం చేసినంటే మ్యాథ్స్లో ఏ టాపిక్లో వీక్ ఉన్నాడో టీచర్కి తెలుస్తుంది, యాప్ ద్వారా మీకు కూడా తెలుస్తుంది.
సో ఫస్ట్ చాప్టర్లో వీక్ ఉన్నాడా, సెకండ్ చాప్టర్లో వీక్ ఉన్నాడా, థర్డ్ చాప్టర్లో వీక్ ఉన్నాడా అని క్లియర్ రిపోర్ట్ మీకు జనరేట్ అవుతుంది, యాజ్ వెల్ as టీచర్స్ కూడా జనరేట్ అవుతుంది. సో దట్ ఎక్కడ వీక్ ఉన్నారో పిల్లలు అక్కడ వరకే మనం డెవలప్ చేయవచ్చు. ఏమన్నా ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా ఒకసారి మాకు చెప్పి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడితే టైం సరిపోదు. సో ఇంతకుముందు కూడా అన్నారు పైకి ఎక్కడం కష్టం అవుతుంది అన్నారు, అది మనం మళ్ళీ మాట్లాడదాం. సో ఇంకొకసారి వాళ్ళు ఏమన్నా సార్ లాస్ట్ ఇయర్ ఇలానే ఉంది మీరు అది ఇది అన్నారని చెప్తున్నారు కదా. సో అప్పటికి ఇప్పటికి డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. 100% మేము చేయడానికి రెడీగా ఉన్నాం, మేనేజ్మెంట్ కూడా ఏదైనా చేయడానికి రెడీగా ఉంది కాబట్టి డెఫినెట్గా మాత్రం చేసి చూస్తే మమ్మల్ని నమ్మండి. సో ఆ విషయంలో నేను 100% మీకు హామీ ఇవ్వగలుగుతాను. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మనకు కొంత వాటర్ ప్రాబ్లం అని అనుకున్నది, కొన్ని చిన్న ఇష్యూస్ వచ్చినాయి. అది ఏంటంటే మనకు గ్రౌండ్ లెవెల్ వాటర్ లేకపోవడం వల్ల కొంత ప్రాబ్లం అయింది. ఆల్మోస్ట్ మీకు తెలిసి వర్షాకాలం స్టార్ట్ అయింది. సో అది కూడా 1 or 2 days ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి మన పిల్లల కొరకు కూడా మనం వాటర్ ప్లాంట్ స్పెషల్గా మన వాటర్ ప్లాంట్ మేనేజ్మెంట్ పెట్టించారు. సో అదే వాటర్ మనం ఇస్తున్నాం, వేరే ఏ వాటర్ ఇవ్వట్లేదు. సో అన్ని రూమ్లలో కూడా ఫర్నిచర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, ప్లస్ కరెంట్ ఫెసిలిటీ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం 24 TVs ఆల్రెడీ మన మేనేజ్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఎవ్రీ క్లాస్ రూమ్లో 24 క్లాస్ రూమ్స్కి 24 మనం ఎల్ఈడీ అరేంజ్ చేస్తున్నాం. ప్లస్ ప్రతి టీచర్కి కూడా ఒక ట్యాబ్ అరేంజ్ చేస్తున్నాం. ఆ ట్యాబ్ ద్వారా మనం టీచ్ చేస్తాం. సో ప్లస్ సార్ వాళ్ళు ఏదైతే చెప్పారో డెఫినెట్గా మీరు మీ మొబైల్లో డెఫినెట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మనం ఒకసారి ఆఫీస్ ముందు మీరు ఒకసారి కలిస్తే ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయొచ్చు. డెఫినెట్లీ మీకు ఈవినింగ్ వరకు పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో పాస్వర్డ్స్ వచ్చేస్తే మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మా నుంచి కలవండి. మీరు మీ పిల్లడి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కంపల్సరీ మీరు ట్యాబ్ కావచ్చు, లేదా మొబైల్ కావచ్చు, ఇంకా ల్యాప్టాప్ కావచ్చు, ఎందులో చూడండి. మీకు ఏదైనా ఉన్నా కూడా సార్ చెప్పారు కదా, సాటిస్ఫై ఉంటే సాటిస్ఫై పెట్టండి, సాటిస్ఫై కాకపోతే సాటిస్ఫై ఏమని చెప్పి స్కిప్ చేయండి. అవన్నీ కూడా మీరు ఏదైతే చేస్తారో ఆ రిపోర్ట్ మాకు వచ్చేసి దాన్ని బట్టి కూడా ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి కూడా ట్రాన్స్పోర్ట్ కూడా నాకు తెలిసి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మనకి ఇప్పటికే ఒక 9 buses వచ్చాయి, ఒక 3 మ్యాజిక్స్ కూడా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ ప్రాబ్లం లేదు. టైమింగ్స్ కూడా చూస్తున్నాము, అన్నీ చూస్తున్నాం, ఇంకా కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. నాకు తెలిసినంత వరకు మేనేజ్మెంట్ అన్ని రకాల ఫుల్ఫిల్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఏదైనా మీకు పర్సనల్గా ఉంటే మాకు పర్సనల్గా వచ్చి కలవాలి. సో మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే వ్యవస్థ నడవాలంటే మీరు హ్యాపీగా ఉండాలి. సార్ ఎందుకంటే సార్ బుక్స్ వెయిటేజ్ అనేది కూడా మనకు ఆల్రెడీ మనకు కొన్ని నామ్స్ ఉన్నాయి, దాని ప్రకారం పంపిద్దాం. తర్వాత మీకు కూడా రీసెంట్గా మేము హోంవర్క్ టైం టేబుల్ ఇచ్చాము, దాని ప్రకారం పంపిస్తే బెటర్. ఇంకోసారి క్లారిటీ లేకపోతే మళ్ళీ మీకు పిల్లలు కూడా మెసేజ్ పంపిస్తాను. సో ఏది ఉన్నా దయచేసి మీ పిల్లల కొరకు మీరు ఎప్పుడు టైం దొరికినప్పుడు అట్లీస్ట్ ఒక 15 days ఒకసారి మీరు పర్సనల్గా వచ్చి విజిట్ చేయండి. ఎందుకంటే విజిట్ చేయడం వల్ల డెఫినెట్గా ఏమైనా చేంజెస్ మనం చూపించవచ్చు. ఎందుకంటే కొంతమంది మనకి ఏమంటారు, సార్ మేము మా బ్యాక్గ్రౌండ్ అంతా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లేదా మాకు తెలియకనే మీ దగ్గర వేసామన్నారు. కానీ అది కాదు, పిల్లలు చదువుతున్నారా లేదా అట్లీస్ట్ మీకు అర్థం కాకపోతే వాళ్ళకి బయటకి చదవమనండి. అది మీకు అర్థం కానీ కాకపోతే పిల్లలు అట్లీస్ట్ బయటకి చదివితే అట్లీస్ట్ వాడికి రీడింగ్ అనేది అవ్వడం, రీడింగ్ అనేది రైటింగ్ 2 వస్తే ఆటోమేటిక్గా వాడు అన్ని సబ్జెక్టులు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ మార్కులు రాకపోయినా ఏది రాకపోయినా మీరు ఎక్కడ కూడా ప్లీజ్ దయచేసి కాంప్రమైజ్ కావాలి. మీరు ఛాలెంజింగ్గా ఉండాలి, మేము కూడా ఛాలెంజింగ్ ఉంటాం.